Good morning all. Today we are going to discuss 8th class physical science chapter number 4, metals and non-metals. Okay, in this chapter we are going to learn properties of metals. In the previous classes you have studied about some materials that are used in our daily life. You studied about natural fibers and their properties. You also studied the soil and its properties. You learned acids, bases and salts. You also studied changes around us like rusting, etc. In this chapter you learn about the properties of metals and non-metals. Okay, in the previous classes you have already studied about these topics. In this chapter you are going to learn the properties of metals and non-metals. You are familiar with the number of metals like aluminium, copper, gold, iron, etc., which are normally solid in state at room temperature. Mercury is an exemption, which is liquid at room temperature. Okay, యూ హ్యావ్ ఆల్రెడీ మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా రకరకాల మెటల్స్ ఏంటివి అనేవి. అల్యూమినియం, కాపర్, గోల్డ్, ఐరన్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో సాలిడ్ స్టేట్లో ఉంటాయి అన్నమాట. బట్ మెర్క్యూరీ మాత్రం లిక్విడ్ స్టేట్లో ఉంటుంది ఇన్ ది రూమ్ టెంపరేచర్. యూ కెన్ నేమ్ సమ్ ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ మెటల్స్. అబ్జర్వ్ ద ఫిగర్ 1. ట్రై టు నేమ్ ది మెటల్స్ ఫ్రమ్ విచ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్. యాడ్ నేమ్స్ ఆఫ్ మోర్ మెటల్స్ that you know to the list. Okay, these are the metal objects. Okay, try to identify the metal. Okay, your first answer is gold. Some of you may also have added aluminium, silver, lead, iron, copper, tin, mercury, etc. Did any of your friends add steel to the list of metals? డూ యూ థింక్ దట్ స్టీల్ ఈజ్ ఎ మెటల్? కదా, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ స్టీల్ అనేది కూడా ఒక మెటల్ అని చెప్పడం జరిగిందా? మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? లెట్ us లెర్న్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ సో దట్ యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్. ఓకే, లెట్ us లెర్న్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది మెటల్ సో దట్ యూ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఓకే, you also learned about another type of materials called non-metals which may be new to you. Now observe carefully all the materials that you have listed above as metals. Do all these look alike? Do all of them shine? Are they hard or soft? Do they break easily? Can you group materials into two categories by looking at their properties? ఓకే, మెటల్ ఐటమ్స్ చూడగానే మీకు అన్ని క్వశ్చన్స్ అనేవి మైండ్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకే టైప్ ఆఫ్ మెటల్స్ తోటి ఉంటాయా, లేదా అన్నీ కూడా షైన్ అవుతాయా, లేదా హార్డ్గా ఉంటాయా, సాఫ్ట్గా ఉంటాయా, ఈజీలీ బ్రేక్ అవుతాయా, ఇవన్నీ ఒకటే గ్రూప్ ఆఫ్ కేటగిరీస్ చెందినయా అని చెప్పేసి ఈ ప్రాపర్టీస్ ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. వి ట్రై టు ఫైండ్ 2 గ్రూప్స్ దెన్ డిస్కస్ అండ్ కంపేర్ దెమ్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ చాప్టర్. ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏదైతే మనం చూసి మనం గుర్తుపట్టగలమో దానిని ఫిజికల్ ప్రాపర్టీస్ అని అంటాం. బిఫోర్ వి స్టార్ట్ దిస్ సెక్షన్ యూ విల్ నీడ్ టు కలెక్ట్ పీసెస్ ఆఫ్ ఐరన్, కాపర్, జింక్, సల్ఫర్ పౌడర్, అల్యూమినియం, కార్బన్, మెగ్నీషియం అండ్ ఐరన్ ఫర్ క్యారీయింగ్ అవుట్ ది యాక్టివిటీస్. సమ్ యాక్టివిటీస్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీస్లో నేర్చుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా పీసెస్ని మనము కలెక్ట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఈజీ అవుతుంది అనమాట నేర్చుకోవడానికి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ అపియరెన్స్. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ యూ లెర్న్ దట్ ది మెటీరియల్స్ విచ్ హ్యావ్ ఏ బ్రైట్ సర్ఫేస్ అండ్ రిఫ్లెక్ట్ లైట్ ఆర్ కాల్డ్ లస్ట్రస్ మెటీరియల్స్ అండ్ మెటీరియల్స్ దట్ డు నాట్ షైన్ ఆర్ నాట్ లస్ట్రస్. ఏదైతే మెరుస్తాయో, లైట్ అవుతాయో, లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయో, ఏదైతే సర్ఫేస్ బ్రైట్గా ఉంటుందో అవన్నీ కూడా లస్ట్రస్. లస్ట్రస్ అంటే షైన్ ఇచ్చేవన్నమాట. షైనింగ్ ఇవ్వనివి నాన్ లస్ట్రస్ మెటీరియల్స్. ఓకే, ఈ యాక్టివిటీ వల్ల మనం ఇది తెలుసుకోవచ్చు. అబ్జర్వింగ్ అపియరెన్స్ అండ్ కలర్ ఆఫ్ సమ్ మెటీరియల్స్. అబ్జర్వ్ ద అపియరెన్స్ ఆఫ్ యువర్ శాంపిల్స్, లుక్ ఎట్ దేర్ కలర్స్, డిసైడ్ వెదర్ దే అపియర్ షైనింగ్ ఆర్ డల్ అండ్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్ 1. ఇఫ్ ద సర్ఫేస్ సీమ్స్ డర్టీ, క్లీన్ ఇట్ విత్ శాండ్ పేపర్.
ఇప్పుడు మీరు తీసుకున్న మెటీరియల్స్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేసి దాని కలర్ ఎట్లా ఉంది, అపియరెన్స్ ఎట్లా ఉంది, షైనింగ్ ఉందా, డల్ ఉందా అని చెప్పేసి ఈ టేబుల్ 1లో మీరు ఎంట్రీ చేయండి. ఒకవేళ దానిపైన డస్ట్ కానీ ఉంటే దాన్ని శాండ్ పేపర్ తోటి రబ్ చేయడం వల్ల అవి క్లీన్గా అవుతాయి. టేబుల్ 1 ఐరన్, జింక్, కాపర్, సల్ఫర్, అల్యూమినియం, కార్బన్, మెగ్నీషియం అండ్ అయోడిన్. అపియరెన్స్, ఓకే, షైనింగ్ ఆర్ నాట్ షైనింగ్, అండ్ రైట్ ద color also. Your observation in the table shown that some materials are shining and some are dull. Okay, for example iron, అది ఒకవేళ రస్ట్ పడి ఉంటే అది షైనింగ్ అవ్వదు, మనం దాన్ని క్లీన్ చేసిన తర్వాత షైన్ అవ్వచ్చు. కాపర్ షైన్ అవుతుంది. సల్ఫర్, అల్యూమినియం కొత్తగా ఉన్నప్పుడు షైనింగ్ ఉంటుంది, అదే ఓల్డ్ వన్ అయితే షైన్ అవ్వదు. కార్బన్ నాన్ షైన్ మెటీరియల్. ఓకే, అంటే ఈ అబ్జర్వేషన్ వల్ల ఏమైంది అని అంటే మనకు కొన్ని లస్ట్రస్ మెటీరియల్స్ అండ్ కొన్ని నాన్ లస్ట్రస్ మెటీరియల్స్ అని చెప్పేసి మనం జనరల్గా నేర్చుకోవడం జరుగుతుంది. వి ఆల్ నో దట్ మిర్రర్ రిఫ్లెక్ట్స్ లైట్. అయితే మనము మిర్రర్ని తీసుకుంటే అది కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది లైట్. కెన్ ఏ మిర్రర్ బీ కాల్డ్ మెటల్? నో. సో యూ నీడ్ టు లుక్ ఎట్ సెవెరల్ ప్రాపర్టీస్ టు డిసైడ్ ఇఫ్ ఏ గివెన్ మెటీరియల్ ఈజ్ మెటల్ ఆర్ నాట్. అయితే మనం షైనింగ్ ఇచ్చేటివన్నీ లైట్ని రిఫ్లెక్ట్ చేసేవి మెటల్స్ అనుకున్నాం కదా, అయితే మిర్రర్ కూడా దీని ప్రకారం మెటల్ అవ్వాలి. బట్ మిర్రర్ ఈజ్ నాట్ ఏ మెటల్. ఓకే, అయితే అది తెలియాలంటే మనము ఇంకా కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సోనోరిటీ. సోనోరిటీ మీన్స్ విచ్ మేక్స్ సౌండ్స్. ఓకే, వైల్ ఆర్యన్ వాజ్ క్యారీయింగ్ ఏ జామెట్రీ బాక్స్, హీ స్లిప్డ్ అండ్ ఫెల్ డౌన్. He noticed that the box made a ringing sound when it hit the hard floor. It was similar to the sound that of ringing bell. ఓకే, ఆర్యన్ తను వెళ్ళేటప్పుడు పడిపోవడం వల్ల బాక్స్ కూడా తన చేతిలో ఉన్న జామెట్రీ బాక్స్ కింద పడిపోయి రింగింగ్ అయిన సౌండ్ వినిపించింది. అయితే అది సేమ్ ఎలా ఉంది అని అంటే రింగింగ్ బెల్ సౌండ్ మాదిరిగా ఉంది. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ మెటీరియల్ యూజ్డ్ టు మేక్ స్కూల్ బెల్ ఆర్ బెల్స్ ఇన్ టెంపుల్? Why are wooden bells not used in schools? Do all materials produce sound when they dropped on hard surface? అయితే వుడెన్ బెల్స్ని ఎందుకు మనం స్కూల్లో ఉపయోగించాము? అయితే మెటీరియల్స్ ఇప్పుడు స్కూల్లో కానీ టెంపుల్స్లో కానీ బెల్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. వాటి సౌండ్ ఎందుకు వస్తుంది అనేది మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసామా? ఓకే, ఈ యాక్టివిటీకి వెళ్ళడం వల్ల మనకు దీని గురించి అర్థమవుతుంది. Drop a piece of coal on the floor and listen to the sound. Do you think coal is sonorous? Take a pieces of zinc, copper, aluminum, magnesium and tightly packed packets of sulfur, carbon and iodine. Drop them one by one on a hard surface. Listen carefully to the sound produced and record your observation in table 2. అయితే ఈ మెటీరియల్స్ అన్నిటినీ కూడా మనము హార్డ్ సర్ఫేస్ పైన డ్రాప్ చేయడం వల్ల అది సౌండ్ని ప్రొడ్యూస్ చేశాయా లేదా అనేది ఈ సెకండ్ టేబుల్ అబ్జర్వేషన్ చేయండి. వాట్ సిమిలర్లీ డూ యూ నోటీస్డ్ అమాంగ్ మెటీరియల్స్ విచ్ ప్రొడ్యూస్ సౌండ్? యూ మే నోటీస్డ్ దట్ సమ్ ఆఫ్ ది మెటీరియల్స్ ప్రొడ్యూస్ సౌండ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ డు నాట్. మెటీరియల్స్ విచ్ ప్రొడ్యూస్ రింగింగ్ సౌండ్ ఆర్ కాల్డ్ sonorous materials. Generally, most of the metals are sonorous. The material other than metals are not sonorous. అంటే most of the materials, metal objects are sonorous nature. అంటే సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేసే మెటీరియల్స్ అనమాట మెటల్స్ అనేవి మోస్ట్లీ. ఓకే, లస్టర్ అండ్ సోనోరిటీ ఆర్ ద ప్రాపర్టీస్ అసోసియేటెడ్ విత్ ద మెటల్స్, బట్ దేర్ ఈస్ నో నీడ్ దట్ ఆల్ మెటల్స్ షుడ్ possess this property. For example, though mercury is a metal, it is not sonorous. Okay, lustring means shining and sonority which makes sounds. These are the two properties. But for example, mercury is a metal but it is not sonorous, ante which cannot make sound. Which property of metals first attracted the attention of human beings? The story of early tools will give you a hint. Okay, early tools ఏవైతే ఉన్నాయో అవి మనకు ఒక హింట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో we will move to that. Do you think tools were always made of metals? Early human beings made their tools from which were easily available stone and wood. Later they used the bones of animals. Then they discovered metals like
copper and iron. Tools made of copper and iron are much stronger than tools made of stone and wood. Metals had the advantage of not just being harder, but they can be heated in a fire and molded or cast into different shapes. So it became possible to make a wider range of tools with such metals. Okay, in the ancient days లో ఫస్ట్ మన హ్యూమన్ బీయింగ్స్ స్టోన్ మళ్ళీ వుడ్ నుంచి ఈజీగా అవైలబుల్ ఉండే వాటి నుంచి టూల్స్ పనిముట్లు తయారు చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత బోన్స్ ఆఫ్ యానిమల్స్ నుంచి కూడా తయారు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత మెటల్ డిస్కవర్ అయిన తర్వాత కాపర్, ఐరన్ ఈ మెటీరియల్స్ నుంచి స్ట్రాంగ్గా ఉండడం వల్ల స్టోన్, వుడ్ కంటే కూడా ఈ టూల్స్ని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా దానికి ఎందువల్ల అంటే మెటల్స్కి ఇంకొక అడ్వాంటేజెస్ ఏముంది అని అంటే బీయింగ్ హార్డర్ అంటే గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే మనము హీట్ చేసుకోవడం వల్ల దాన్ని ఏ రకంగా అయినా కూడా మోల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. మ్యాలెబిలిటీ. హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ ద థిన్ సిల్వర్ ఫాయిల్ యూజ్డ్ టు డెకరేట్ స్వీట్స్ ఆర్ ద థిన్ అల్యూమినియం ఫాయిల్ యూజ్డ్ ఫర్ ప్యాకింగ్ ఫుడ్? చూసారా మీరు, స్వీట్ షాప్లో మనం స్వీట్ కొన్నప్పుడు ఒక్కొక్కసారి స్వీట్ పైన డెకరేట్ చేయడం జరుగుతుంది. సిల్వర్ ఫాయిల్ అంటారు దాన్ని. ఓకే, సిల్వర్ పేపర్. ట్రై టు అబ్జర్వ్ ఏ బ్లాక్ స్మిత్ ఎట్ వర్క్. హీ బీట్స్ ఏ హాట్ ఐరన్ పీస్ రిపీటెడ్లీ టిల్ ఇట్స్ షేప్ చేంజెస్. మనం విలేజ్లలో కూడా చూస్తూ ఉంటాం కదా, పనిముట్లు తయారు చేసే వాళ్ళని బ్లాక్ స్మిత్స్ అంటారు. వాళ్ళు ఒక షెడ్ లేదా ఒక టెంట్ హౌస్లో ఉండి ఐరన్ పీసెస్ని రిపీటెడ్లా దానికి హాట్ ఫ్లేమ్ పైన బీట్ చేయడం వల్ల దాని షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. డూ యూ బ్రింగ్ ఏ సిమిలర్ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ క్లే మెటీరియల్ బై హీటింగ్ ఇట్? నాట్ ఆల్ మెటీరియల్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు థిన్ షీట్స్ టు మేక్ ద డిజరబుల్ ఆబ్జెక్ట్. ఓకే, ఒకవేళ మనం క్లేని కూడా అలా చేయొచ్చా? అబ్జర్వ్ చేయండి ఒకసారి. మళ్ళీ ఇంకేంటంటే అన్ని మెటీరియల్స్ కూడా షీట్ టైప్లో మనము ప్రిపేర్ చేయొచ్చా హీట్ చేసి దాన్ని రిపీటెడ్లీ మనం దాన్ని బీట్ చేయడం వల్ల అనేది ఇప్పుడు నెక్స్ట్ ఈ యాక్టివిటీలో చూద్దాం. ఐడెంటిఫైయింగ్ malleability of material. Take a hammer and beat the material samples which are used in activity 2 and observe the changes in material samples. Record your observations in table 3. ఓకే, మనం ఏదైతే టేబుల్ 2లో మెటీరియల్స్ తీసుకున్నామో యాక్టివిటీ 2లో సేమ్ మెటీరియల్స్ని మనము ఒక హ్యామర్ తీసుకొని దాన్ని బాగా కొట్టడం, బీట్ చేయడం వల్ల ఆ శాంపిల్స్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అనేది ఈ టేబుల్ 3లో మనము రికార్డ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సమ్ ఆఫ్ ద శాంపిల్స్ వెన్ బీటెన్ హార్డ్ were flattened, whereas some materials broke into pieces or became a powder. The materials which can be flattened into thin sheets are called malleable materials. Okay, malleability is one of the properties associated with metals. ఏదైతే మనం శాంపిల్ని తీసుకొని దాన్ని హార్డ్గా దాన్ని బీట్ చేయడం వల్ల ఫ్లాటెండ్ అంటే ఫ్లాట్ పీస్గా తయారవుతుందో లేదా పౌడర్గా తయారవుతుందో ఆ మెటీరియల్ని మనం malleable మెటీరియల్స్ అని అంటాం అన్నమాట. Malleability ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. ఓకే, సీ లైక్ దిస్. వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఐరన్? యూ మే నాట్ బి ఏబుల్ టు ఫ్లాటెన్ ఇట్, బట్ ద బ్లాక్ స్మిత్ కెన్ డూ ఇట్. He heats the heat before beating, so we can say that materials differ in the range of their malleability. Metals like aluminium, silver and gold are highly malleable. అంటే మీ malleability అనేది ఆ మెటల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. డిఫరెంట్ మెటల్స్కి malleability రేంజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్కి చాలా హై లెవెల్లో ఈ malleability రేట్ అనేది ఉంటుంది అనమాట. Next, ductility. We use wires in different situations in our daily life. Look at the samples given in table 4. Okay, what are the samples here? Iron, zinc, copper, sulfur, aluminum, carbon, magnesium and iodine. Can we convert it into wires? Okay, ఇవన్నిటిని కూడా మనము వైర్స్ లాగా కన్వర్ట్ చేయగలుగుతామా? ఒకవేళ చేస్తే వాటికి ఎస్ అని పెట్టండి, అదర్వైజ్ నో.
From the above table, you may infer that some materials can be drawn into wires and some materials cannot be drawn into wires. అంటే కొన్ని మనము వైర్స్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, కొన్నిటిని చేయలేమన్నమాట. ది ప్రాపర్టీ ఆఫ్ డ్రాయింగ్ ఏ మెటీరియల్ టు మేక్ ఫైన్ వైర్స్ ఈజ్ కాల్డ్ డక్టిలిటీ. మోస్ట్ మెటల్స్ ఆర్ డక్టైల్. అంటే ఇది చాలా మెటల్స్కి ఉన్న ప్రాపర్టీ అన్నమాట. ఓకే, ఏదైతే మనం వైర్స్గా ఫైన్ వైర్స్గా మనం బైండ్ చేయగలుగుతామో దాన్ని డక్టిలిటీ అని అంటాము. ఈజ్ డక్టిలిటీ ద ఓన్లీ ప్రాపర్టీ ఆఫ్ మెటల్ టు యూజ్ దెమ్ యాజ్ కనెక్టింగ్ వైర్స్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్? లెట్ us ఎక్స్ప్లోర్ అనదర్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఓకే, ఇలాంటి వైర్స్ని మనము మన డైలీ లైఫ్లో కూడా ఇంట్లో చూస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ వైర్స్లో ఉంటుందన్నమాట. ఓకే, what materials that is contain? Why does not a screwdriver used by electrician have metal handle? ఓకే, స్క్రూ డ్రైవర్ మనము ఎప్పుడైనా చూసే ఉంటాం ఇంట్లో. స్క్రూ డ్రైవర్కి మాత్రం ఎందుకు మెటల్ హ్యాండిల్ ఉండదు? ఓకే, ఐడెంటిఫైయింగ్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్. ఇది యాక్టివిటీ 4. అరేంజ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ విత్ ఏ బ్యాటరీ అండ్ బల్బ్. క్లోజ్ ద సర్క్యూట్ యూజింగ్ అన్ ఐరన్ నెయిల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ఇది మనము ఆల్రెడీ 7th క్లాస్లో చదువుకున్నాము. ఎలక్ట్రిక్ సర్క్యూట్, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ లెసన్స్లో అలా చేసి చూడండి. అబ్జర్వ్ వెదర్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్ 5. రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ ద అదర్ శాంపిల్స్ అండ్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ ది సేమ్ టేబుల్. ఓకే, ఏ శాంపిల్స్ ఇక్కడ ఉన్నాయి? ఐరన్, జింక్, కాపర్, సల్ఫర్, అల్యూమినియం, కార్బన్, మ్యాగ్నీషియం అండ్ అయోడిన్. ఓకే, బల్బ్ గ్లో అయితే ఎస్ అని పెట్టండి, అదర్వైజ్ నో అనండి. మెటీరియల్స్ దట్ అలో ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్ అండ్ మేక్ ద బల్బ్ టు గ్లో ఆర్ కాల్డ్ ఎలక్ట్రిక్ కండక్టర్స్. మోస్ట్ మెటల్స్ లైక్ ఐరన్, కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. టాక్ టు అన్ ఎలక్ట్రీషియన్, లుక్ ఎట్ ద హ్యాండిల్స్ ఆఫ్ హిస్ టూల్స్. ఓకే, ఏవైతే ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయో వాటిని ఎలక్ట్రిక్ కండక్టర్స్ అని అంటామన్నమాట. ఓకే, ఐరన్, కాపర్ ఇంకా అల్యూమినియం అనేవి చాలా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి మనము కలిసినట్టయితే ఆయన ఎలక్ట్రిక్ టూల్స్ ఏమైతే ఉన్నాయో వాటికి హ్యాండిల్స్ అనేటివి ఎలా ఉన్నాయి, ఆయన ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు మరి ఎలక్ట్రిక్ని, కరెంట్ని అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయొచ్చు. నోట్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ వైల్ వర్కింగ్ విత్ సచ్ టూల్స్. The handles of both electrical appliances and cooking utensils are not made of metals. Electric appliances conduct electricity. What do cooking appliances conduct? Okay, electric appliances ఏమైతే ఉందో కుకింగ్ యూటెన్సిల్స్ కి డిఫరెంట్ అనేది ఉంటుందన్నమాట. డిఫరెంట్ మెటల్స్ తో రెడీ చేయడం జరుగుతుంది. అయితే కుకింగ్ మెటల్స్ ఏముంటుంది? అప్లయన్సెస్, కుకింగ్ అప్లయన్సెస్ కి అవి కండక్ట్ చేస్తాయా మరి ఎలక్ట్రిసిటీని కాదా అని చెప్పేసి తెలుసుకుందాం. Observing heat conduction by metals. Take an iron rod, stick pins on it with the help of wax. Now fix the rod to a stand and shown in figure 7. Heat one end of the rod with a spirit lamp and see how the pins fall off. Okay, ఐరన్ రాడ్ తీసుకొని దానికి ఫస్ట్ నెయిల్స్ని అతికించండి విత్ వ్యాక్స్ తోటి. అప్పుడు ఇంకొక స్పిరిట్ ల్యాంప్తో హీట్ చేయడం వల్ల ఏమైందో అబ్జర్వ్ చేసినప్పుడు వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్, యూ నో దట్ ద పిన్ ఫెల్ బికాస్ ఆఫ్ ద హీట్ supplied to the iron rod makes the wax to melt at one end. The wax closer to the flame melted first. This activity clearly shows that heat moves from one end of the iron rod to the other. This property of a material is known as conductivity of heat. All metals conduct heat. ఫస్ట్ మనం చూసినప్పుడు ఐరన్ రాడ్కి నెయిల్స్ అతికిపోయి ఉంటాయి అన్నమాట. ఒకవేళ దాన్ని ఇప్పుడు హీట్ చేయడం వల్ల ఏమవుతుంది, హీట్ అనేది వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ ఆఫ్ ది రాడ్కి మూవ్ అవ్వడం వల్ల ఆ ఐరన్ నెయిల్స్ అనేటివి కింద పడిపోవడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీనే కండక్టివిటీ ఆఫ్ హీట్ అని అంటాం. ఆల్ మెటల్స్ డు నాట్ హ్యావ్ ఈక్వల్ కండక్టివిటీ. ఐరన్, కాపర్ అండ్ అల్యూమినియం కుకింగ్ వెజల్స్ ఆర్ ప్రిఫర్డ్ డ్యూ టు దేర్ హై కండక్టివిటీ ఆఫ్ హీట్. అన్నీ కూడా హీట్కి కండక్టివిటీ ఉండదు అనమాట. అయితే కొన్ని ఐరన్, కాపర్ ఇంకా అల్యూమినియం కుకింగ్ వెజిల్స్ మాత్రం చాలా హై కండక్టివిటీ ఆఫ్ హీట్ని ప్రదర్శిస్తాయి. డూ ఇట్.
On the basis of all activities carried out, fill in the table 6. We find that it is the metal which possess most of the properties of luster, malleability, ductility, sonority, and conduction of heat and electricity. Non-metals generally do not show these properties. The properties you have studied so far are all physical properties, though these properties are quite reliable. Chemical properties are better indicators of determining as to whether a given material is metallic or not. సో ఇందాక మనం చూసిన ప్రాపర్టీస్ అన్నీ ఏంటి అన్నమాట, ఇవి మెటల్ ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇవి ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నమాట. ఇలాగే నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.